ఇప్పుడు రీసెంట్‌గా ఎప్పుడైతే వైఎస్ జగన్ గారు ఓడిపోయారో, ఓడిపోయిన దగ్గర నుండి మనం జగన్ గారిని దగ్గరగా అబ్జర్వ్ చేస్తే కొంత సమయం ఇచ్చుకుంటూ వచ్చారు. అండ్ రీసెంట్‌గా చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు సార్. త్వరలోనే జగన్ 2.0 మీరు చూస్తారు. అలా అని చెప్పేసి ఇప్పుడు ఆయన యాక్టివిటీస్ అన్నీ కూడా మళ్ళీ వైఎస్ జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి రాబోతున్నారని ఒక ఇండికేషన్ కూడా ఇస్తున్నారు. వెళ్ళను అనండి. రాజకీయ నాయకుడు అయిన ప్రజల్లోనే ఉండాలి. ఉండకేక దెబ్బతింది. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ప్రజలతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా ఉండబట్టేగా దెబ్బతింది. ప్రజల్లో ఉండటం అనేది రాజకీయ నాయకుడి లక్షణం. అది ఉండాలి. దానికేదో గొప్పగా నేనేదో కొత్తగా ప్రజల్లోకి అంటే అక్కడే మీరు చెప్పుకుంటున్నారు కదా, నేను ఇంతకాలం ప్రజలతో అటాచ్ చేయలేనని. సార్ గట్టి కొట్టబోతున్నామని చెప్తున్నారు కదా సార్. మరొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే 30 సంవత్సరాలు వాళ్ళే ఉంటామంటున్నారు. ఇవన్నీ తీసేయండి. రాజకీయాలు డైనమిక్ అండి. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళేమన్నా లేకపోతే మాయల మరాఠీలా, లేకపోతే దాన్ని ఏమంటారు జ్యోతిష్కులా, 30 ఏళ్ళు ఉండటానికి 40 ఏళ్ళు ఉండటానికి ఏదో అక్కడ జందాబాదులు కొట్టే వాళ్ళని, లేకపోతే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళనివ్వకుండా వాళ్ళకి ఏదో ఒక వాళ్ళని కొద్దిగా ఉత్సాహపరిచి ఉంచడానికి మాట్లాడే మాటలు తప్ప ఇటువంటి ఐటమ్ వల్ల ప్రయోజనం లేదు. ముందు అసలు పార్టీని సమర్థవంతంగా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి కదా. అసలు పార్టీ మీకు సరైన బేస్ ఉందా పార్టీకి? ఇవాళ లేదంటారా? ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి నాకు. ఏ రకంగా లేదంటారు? ఎక్కడుంది చూపించండి నాకు. స్టిల్ ఇంకా ప్రతి ఒక్క నాయకుడు వైఎస్ జగన్ జపమే చేస్తున్నారు. అదేనండి, వైఎస్ జగన్ జపం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మెప్పించడం కోసం. అసలు మీరు బేసిక్గా గ్రౌండ్ లెవెల్లో ఏం పని చేస్తున్నారు? ఎక్కడ మీరు గ్రామ స్థాయి నుంచి ఒక చక్కటి ఆర్గనైజేషన్ డెవలప్ చేయాలి కదా. అది ఎక్కడ డెవలప్ చేస్తున్నారు మీరు? అది లేకుండా గ్లామర్ పాలిటిక్స్ మీద ఆధారపడితే గ్లామర్ పాలిటిక్స్లో ఇట్లాగే ఉంటాయి, గాలికి కూడా పోతాయి ఒక్కోసారి. దాని వల్ల ప్రయోజనం ఉండదు. గెలుపు ఓటములను పక్కన పెట్టి పార్టీ అనేది అనుకుంటే పార్టీని సరైన విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. పార్టీకి ఒక మంచి ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోవాలి. బీజేపీ డెవలప్ చేసుకున్నాను చూడండి, అట్లా డెవలప్ చేసుకోవాలి. ఎవరైనా ఎక్కడి నుంచి అక్కడ స్థానికంగా మాకేం ఎందుకు లేదు, మాకు ఉంది కదా అని అంటాం కాదు. అక్కడ కనపడాలి. మీరు పైన ఒక కాల్ ఇస్తే కింద లెవెల్ వరకు అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఉండాలి. ఆ సిస్టమ్ ఏడుంది? మీరేదో నలుగురిని పెట్టుకుని ఆ నలుగురు రెడ్లతోనే పరిపాలన చేశారు. ఒక మీరే చెప్పడం తప్ప ఇది అంతమందికి ఇచ్చాను, ఎంతమందికి ఇచ్చాను, ఇది సామాజిక బ్యాలెన్స్ అనేది. సామాజిక బ్యాలెన్స్ పవర్లో ఎక్కడ ఉంది? పవర్లెస్లో సామాజిక బ్యాలెన్స్ ఉంది. పవర్లో సామాజిక బ్యాలెన్స్ ఎక్కడ ఉంది? నలుగురి చేతిలోనే. బీసీలకు 34% రిజర్వేషన్ ఉంటే దాన్ని 24% ఎందుకు చేశారు మీరు? సామాజిక బ్యాలెన్స్ ఉంటే ఎక్కడ ఉంది? ఒక పైన మీకు సంబంధించిన వాళ్ళని ఒకళ్ళని పెట్టి అక్కడి నుంచి మిగిలిన వాళ్ళందరినీ మీకు ఏది నిఘామాల కింద పెట్టుకున్నారు తప్ప బ్యాలెన్స్ ఎక్కడుంది చెప్పండి నాకు. వాళ్ళకి ఇండివిజువాలిటీ ఎక్కడుంది? వాళ్ళ పాలసీ, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎక్కడుంది వాళ్ళకి? ఈ నలుగురు చేయటమే కదా. లేకపోతే మీ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నడవటమే కదా. ఇండివిజువాలిటీ ఆడుంది. అది అట్లా కాకుండా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఏ పార్టీ అయినా, వైఎస్ఆర్సీ పార్టీ అనే పర్టికులర్ అంటాను నేను, ఏ పార్టీ అయినా కూడా ఆ విధంగా ఉంటే అప్పుడు కొద్దిగా ఎక్కువ కాలం ఉంటుంది. లాస్ట్ ఎలక్షన్లో మనం చూసుకుంటే సార్ ఆల్మోస్ట్ పర్సంటేజ్ కూడా భారీ స్థాయిలోనే ఓటింగ్ శాతం వచ్చింది కదా. అంటే వాళ్ళందరూ స్టిల్ ఇంకా జగన్ గారిని నమ్ముతున్నారని అనుకోవచ్చు. ఉంటుందండి, ఎందుకుండదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లెక్సీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంగా ఇచ్చారు, ఇవ్వటం అది అంతకుముందు కన్నా ఎక్కువ ఇచ్చారు. సరే, దాంతోపాటు ఇప్పుడు సామాజికంగా ఒక ఎన్నిక అంటే, ఒక సమాజం ఉందంటే కేవలం డౌన్ ట్రాడనే కాదు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, అవును, చదువుకునే విద్యార్థులు ఉంటారు, అప్పర్ క్యాస్ట్లు ఉంటాయి, బీసీలు ఉంటారు, ఎస్సీ ఎస్టీ అందరూ ఉంటారు. వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా, అందరికీ ఉపయోగపడాలంటే ఏం చేయాలి? మీరు డెవలప్మెంట్ ఉండాలి. ఒక డెవలప్మెంట్ జరిగితే ప్రతి వారికి వాళ్ళకి రూపాయి వస్తుంది, కడుపు నిండుతుంది,
సామాజికంగా ఆర్థికంగా కొద్దిగా బలపడాలని కోరుకుంటారు, ఎవరైనా కొద్దిగా కంఫర్టబుల్గా ఉండాలని కోరుకుంటారు. అది ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మీరు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా దీంతో పాటు చేస్తే. ఎంతసేపు అప్పు చేసి పంచుతామంటే ఎన్నాళ్ళు పంచుతారు? ఎక్కడో చోట అప్పు ఆగిపోతుంది, ఆగిపోద్ది. అవును, బండి చక్రం తిరగడం ఆగిపోయింది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇప్పుడు చాలామంది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వీడిపోతున్నారు సార్. అట్లే అంటే ఏమనుకోవచ్చు? అంటే కీలకమైన నేతలు అసలు విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు కానీ మనం ఊహించలేదు. విజయసాయి రెడ్డి గారే అసలు వైసీపీ పార్టీని రాజీనామా చేశారు, అసలు రాజకీయాలే వద్దన్నారు. ఇక కొడాల ఏది మన కేశినేని నాని గారు చాలా కీలక సమయాల్లో ఆయన వైసీపీలోకి వచ్చారు, చాలా కీలకంగా మారారు. మళ్ళీ ఓడిపోగానే వైసీపీ నుండి చాలామంది మన రీసెంట్గా మన ఒంగోలు ఆయన వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే ఇక వాళ్ళకందరికీ అర్థమైందా ఏంటి వైఎస్ఆర్సీపీ ఫ్యూచర్ లేదని? ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మారలేదు అనేది దాని అర్థం. మీకు వ్యూహకర్తలు దేనికి కావాలండి? వ్యూహకర్తలు అనేది మనం లెవెల్ వరకు ఒక లెవెల్లో వాళ్ళు కొన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, లేకపోతే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ తెప్పించుకోవడానికి, దాన్ని వచ్చిన దాన్ని మీరు అనలైజ్ చేసి దాని మీద సలహా ఇవ్వటానికి. అంతేగాని మీరు సీన్లు క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన సీన్లు, లేకపోతే ఆ క్రియేట్ చేసిన కిరాయి మనుషులు ఆ వచ్చిన వాళ్ళతో షో చేస్తే ప్రజల్లో రాదు. అది ఊరికే సోషల్ మీడియాలోనో కాసేపు టీవీ చూసేవాళ్ళకో ఇటువంటి వాళ్ళకి వస్తుంది తప్ప, ప్రజల్లో రావాలంటే ఏం చేయాలి? మీరు మారాలి. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఒక విధమైన చక్కటి వాతావరణం తీసుకొచ్చి ఒక పాజిటివ్ దీంట్లో వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళకుండా ఎంతసేపు మీరు ఈవీఎంలు మాయ అనుకుంటే 151 వచ్చినప్పుడు ఈవీఎంలు మాయనా? మీరు ఇప్పుడు స్టార్టింగ్ లో ఈవీఎం మాయ అన్నారు కానీ ఇప్పుడు ఆ మాట అనట్లేదు సార్. ఇప్పుడు చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చారు. కాదు, నేను మొన్న కూడా వారికి సంబంధించిన సోషల్ మీడియాలో ఇంత ప్రజాబలం ఉన్నా ఈవీఎంలతో గెలిచిన అని వస్తుంది, పెడుతున్నా. నేననేది ఒకటే ఇక్కడ, అసలు దీంట్లో మీరు ఈవీఎంలు అంటాం తప్ప మన తప్పే ఉందనేది తెలుసుకోరా? మన లోపమే ఉందనేది తెలుసుకోవాలి కదా. అసలు ఎక్కడ తప్పు జరిగింది ఏంటని అనలైజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అనలైజ్ చేసుకోవట్లేదంటారా వైఎస్ జగన్ గారు అంశం? ఏది ఎక్కడ చేసుకుంటున్నారు అని అనలైజ్ ఎక్కడ చేసుకుంటున్నారు? ఆయన చెప్పడమే తప్ప, మీరు మీటింగ్ జరుగుతుందండి, ఆయన చెప్పడమే తప్ప వచ్చిన వాళ్ళు ఏమన్నా సజెషన్స్ ఇస్తున్నారా? వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఉందా? ఏం లేదు కదా. మీరు అనలైజ్ చేయటువంటి ఏంటి? అసలు ఒక కార్యకర్త, ఒక విలేజ్లో ఉన్న కార్యకర్త కన్నా కూడా వ్యూహకర్తకు ఏం తెలియదండి. తెలియదు. అవును, విలేజ్లో ఉన్న కార్యకర్తకు తెలిసినట్టు ఏం తెలియదు. విలేజ్లో ఉన్న కార్యకర్తని ఏం జరుగుతుందని అడిగారా? ఎక్కడ తప్పు జరుగుతుందని అడిగారా మీరు? లేదు కదా. ఎంతసేపు ఎవడో వచ్చి గెలిపించారని, లేకపోతే ఎవడో వ్యూహకర్త చెప్పాడని తప్ప అసలు ఆ దీంట్లోకి ఎందుకు వెళ్ళాలా? కార్యకర్తల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎందుకు తెచ్చుకుంటా? నాయకుల నుంచి ఫీడ్బ్యాక్ ఎందుకు తెచ్చుకుంటా? తెచ్చుకోవట్లేదంటారా? లేదు కదా. నేను అదే చెప్తాను కదా. మొన్న వైఎస్ జగన్ గారు ఇదే ప్రస్తావించారు. ఇది వరకు ఒక రకంగా ఉండే, ఇప్పుడు ఇక నుండి మరో లెవెల్లో ఉంటుంది, కార్యకర్తల్ని ఎలా చూసుకుంటానో నేను ఇక నుండి చూపిస్తా అన్నారు కదా. ఏం చూసుకుంటారు చెప్పండి? కార్యకర్తల్ని ఇక నుంచి ఏం చూసుకుంటాం అనేది ఇప్పుడు ఏం చూసుకున్నారు, ఇంతకుముందు ఏం చూస్తారు, తర్వాత ఏం చూపిస్తారు? ఊరికే అంటమే. కార్యకర్తలు బలంగా లేరా సార్ వైఎస్ఆర్సీపీకి? ఉన్నారు, ఎందుకు లేరు? ఉన్నారు. కానీ కార్యకర్తల్ని ఏ పార్టీ కూడా గుర్తించదు. ఏ పార్టీ కూడా కార్యకర్తలు ఉన్నారు లేకుండా ఎందుకుంటుంది? 40% ఓటింగ్ వచ్చిన పార్టీకి కార్యకర్తలు లేకుండా ఎందుకుంటారు? కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు అంతా బలంగానూ ఉంటారు, చేసేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు కదా ఇవాళ. వాళ్ళ నుంచి కేసులు వెంటాడుతున్నాయి. కేసులు అంటే మీరు ఇదివరకు పెట్టి మీరు చేసిన పాపాలు మళ్ళీ తిరిగి వస్తున్నాయి.